నమస్కారం. ఒకటే చిన్న విషయం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని 4000 క్యూసెక్ల నుంచి 40,000 క్యూసెక్లకు పెంచుతుంటే అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డికి టీఆర్ఎస్ ఏదో అన్నట్టుగా మాట్లాడిండు. ఒక్కసారి ఆ మాట మాట్లాడే ముందు నీ పక్కన ఉన్నటువంటి ఇవాళ నీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని, ఇంకా మిగతా పట్టి పెద్దల్ని, నువ్వు అప్పుడు ఏ పార్టీలు ఉన్నావో అందరికీ తెలుసు. 2006లో వాళ్ళని అడుగుంటే తెలుస్తుంది. ఆ రోజు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ని 11,000 క్యూసెక్ల నుంచి 40,000కు పెంచుతుంటే తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ అప్పటికి మంత్రివర్గంలో ఉన్నటువంటి హరీష్ రావు గారు, 6 మంత్రులు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పెంచడానికి నిరసనగా మంత్రి పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో దాన్ని మీ నిర్వాకాన్ని కాంగ్రెస్ పార్టీ చేసే మోసాన్ని, ద్రోహాన్ని, దక్షిణ తెలంగాణకు చేసే వంచనని ఆ రోజే తెలంగాణ సమాజానికి చెప్పింది. ఇవాళ చరిత్ర మర్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి, మీరంటే పక్కకు పెట్టండి, కనీసం మీరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నామన్నటువంటి మాట మరచిపోవద్దు. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడండి. ఆ కుర్చీకి ఉండేటటువంటి గౌరవాన్ని దిగజార్చొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. వాస్తవాలు మాట్లాడండి. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు ఆ మాట? మీరు మాట్లాడుతున్నది ఇవాళ మేము అడుగుతున్నది ఏంది? ఇవాళ నాగార్జున సాగర్లో శ్రీశైలం ప్రాజెక్టులో ఒకవైపున చంద్రబాబు నాయుడు, మీ రాజగురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి గురుదక్షిణ ఇవ్వడం కోసం తెలంగాణ నీళ్ళని బాజాప్తా తరలించుకుపోతుంటే చోద్యం చూసుకుంటా ఇవాళ తెలంగాణ లక్షల ఎకరాల భూముల్ని ఎండబెడుతున్నావు. తెలంగాణకు వచ్చే నీళ్ళని అక్కడ ప్రవాహాన్ని ఆపమని చెప్పేసి చెప్తుంటే, నీళ్లు తీసుకుపోతున్నారని చెప్పేసి ఆపమని చెప్పేస్తుంటే పనికి మాలిన అన్ని నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడటం అనేది మానుకుంటే మంచిది అని చెప్పేసి చెప్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఒకటే అడుగుతున్నాం, దక్షిణ తెలంగాణకు కృష్ణా జలాలని అటు రాయలసీమకు అటు ఆంధ్రకు మళ్లించి, కృష్ణా నదినే మళ్లించి దక్షిణ తెలంగాణని వలసల జిల్లాగా, కరువు జిల్లాగా, ఫ్లోరైడ్ శాపం విషం నీళ్లు దాపిచ్చినటువంటి కర్మ పట్టించింది నీ కాంగ్రెస్ పార్టీ కదా. అది కదా చరిత్ర. నువ్వు దబాయించి మాట్లాడినంత మాత్రాన్ని చరిత్ర మారుతుందా? ఇవాళ అందరికీ తెలుసు. ఇప్పటికీ మేము చెప్తున్నది ఒకటి రెండే విషయాలు. సెక్షన్ 3 ప్రకారంగా బచావత్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణకి సెక్షన్ 3 ప్రకారంగా రావాల్సినటువంటి వాటా కోసం సమర్థవంతమైన వాదనలు వినిపించడం ద్వారా శాశ్వతంగా తెలంగాణకు రావాల్సినటువంటి పునఃపంపిణీ ద్వారా, కృష్ణా జలాల పంపిణీ ద్వారా వాటాని రాబట్టాలని చెప్పేసి అడుగుతున్నాం. దానికి బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ సమాజానికి రక్షణ కవచంగా ఉన్నటువంటి పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాం. దానికి ఎటువంటి ఏం చేద్దామంటే, ఏం పోరాటం చేద్దామో చెప్పండి, మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అది పక్కకు పెట్టి బద్మాష్ మాటలు, పనికి మళ్ళ మాటలు మాట్లాడటం, మీరు మీ మంత్రివర్గ సహచరులు, మీ పార్టీ నాయకులు మాట్లాడటం మానేయాలి. ఒకటి. రెండవది, ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఇంకా మాట్లాడుతున్నారు ప్రజాభవన్లో బీసీ దానికి సంబంధించినటువంటిది. ఒక్క మాట దాని సందర్భంగా చెప్పేసిందంటే, బీసీ లెక్కలు అయినది ఒక అద్భుతం చేస్తున్నాడట. లెక్కలు చేస్తుంటే ఎవరో తప్పు చెప్తున్నారట. తప్పు లెక్కలు చెప్పేటటువంటి మేము తప్పు చేస్తున్నామని చెప్పేటటువంటి వాళ్ళు ఏందో హేతుబద్ధత ఏందో చెప్పాలి అని చెప్పేసి చెప్తున్నాం. ఇవాళ కాదు, మీరు గణాంకాలు ప్రకటించిన వెరీ నెక్స్ట్ డే చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం. మీ కులగణన విషయంలోనే మీరు ప్రకటించినటువంటి లెక్కల్లోనే తప్పుంది అని చెప్తున్నాం. ఎక్కడ అంటే, మీరు తెలంగాణ రాష్ట్ర జనాభా 3,70,000నే పరిమితం చేసి దాని చుట్టూ తిప్పుతున్నారు. తెలంగాణ జనాభా 3,70,000 అని చెప్పేసి దాని చుట్టూ తిప్పుతున్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభా 3,70,00,000 కాదు. ఏ పారామీటర్ తీసుకున్నా
2011 జనాభా లెక్కల సేకరణ తీసుకున్నా, సమగ్ర కుల సర్వేలో లెక్కలు తీసుకున్నా, అనేక ఏజెన్సీలు చేసినటువంటి లెక్కల ప్రకారం ఏ లెక్క ప్రకారం తీసుకున్నా కూడా తెలంగాణ జనాభా 100కి 100 4,30,00,000కు తక్కువ ఉండదు అని చెప్పేసి చెప్తున్నాం. ఆ 4,30,00,000 జనాభా ఉంటే 60 లక్షల సంఖ్య తగ్గించి బీసీల సంఖ్య తప్పించి ఇదే కరెక్టు నేను చెప్పిందే కరెక్టు అని చెప్పేసి దబాయించడం అనేదే మీకున్నటువంటి కుటిల నీతిని, కుటిల బుద్ధిని, మీ కుతంత్రాన్ని బయట పెడుతున్నది. ఇవాళ చాలా స్పష్టంగా ఒకటే భారత ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఓటర్ల సంఖ్య 3,38,00,000 మొన్న జనవరి 6వ తారీఖు నాడే ప్రకటించింది. మరి 18 ఏళ్లకు పైగా పడినటువంటి వాళ్ళు, అంతకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? 18 ఏళ్ళ లోపు ఉన్నటువంటి వాళ్ళు 0 నుంచి 1వ తరగతి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి స్కూల్కు పోయినటువంటి పిల్లల సంఖ్య 30 లక్షలు ఉన్నది. 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్నటువంటి లెక్కలు, ప్రభుత్వ లెక్కలు ఇవన్నీ, ఎవరు మా సొంత లెక్కలు కాదు, ప్రభుత్వ గణాంకాలే. 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్నటువంటి వాళ్ళ జనాభా 60 లక్షలు ఉంది ప్రభుత్వ రికార్డుల ప్రకారంగానే. ఒక ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వాళ్ళ జనాభా 9,80,000 జనాభా ఉన్నది. ఈ లెక్క ప్రకారంగా చూసినా కూడా 4,30,00,000 ప్రకారంగా పైగానే ఉంది కదా. ఇది వాస్తవం పెట్టుకొని దాన్ని పక్కకు పెట్టి మీరు ఇంకేదో దబాయించి మేం చేసిందే కరెక్టు, ఏదో తప్పుదో పట్టిస్తున్నారు, తప్పు చేస్తున్నారు, ఏదో వీళ్ళేదో మేము చేస్తూ గొప్ప పని చేస్తుంటే మమ్మల్ని సహకరించకుండా ఏదో చెడగొట్టాలని చూస్తున్నారని చెప్పేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఏదో నిందాపూర్వకంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీరు తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంతో ప్రకటించండి ముందు. ఫస్ట్ మా కులగణ తర్వాత తెలంగాణ రాష్ట్ర జనాభా మీరు మీ ప్రభుత్వ అంచనా ప్రకారంగా ఎంత ఉందో 4,30,00,000 మే గణాంకాల ప్రకారంగా చెప్తున్నటువంటిది. ఏ పారామీటర్ తీసుకున్నా కూడా 4,30,00,000కు తక్కువ ఉండదు, ఎక్కువ ఉంటుంది తప్ప తక్కువగా ఉండదు. దాని ప్రకారం చెప్తున్నాం. ఒకటి దీంట్లోనే మీరేం చెప్తున్నారు, ఏదో అని చెప్తున్నారు. మరి గ్రామాల వారీగా ప్రకటించండి. మీరు సర్వే చేసింది కదా, ఆ సర్వేని గ్రామాల వారీగా ప్రకటించండి. మొత్తం జనాభా ఎంత, ఏ వర్గం జనాభా ఎంత, ఏ కులం జనాభా ఎంత ప్రకటించండి గ్రామాల వారీగా, యూనిట్ల వారీగా. అప్పుడు లెక్కలు తీస్తుంది. అది కానీ మళ్ళీ ఇంకా ఏదో దబాయించాలని చూస్తే మాత్రము, ఇంకేదో చేస్తామంటే మాత్రము కుదరదు. థ్యాంక్ యూ.